ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాస్ ఎడిషన్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ లీలా. ఈ రోజు ఈ వీడియోలో సింపుల్ గా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది బిగినర్స్ కి ఇంకా టీనేజర్స్ అది ఎలా బిల్డ్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలన్నా మన స్కిన్ టైప్ ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. చాలా మంది ఏంటంటే తమ స్కిన్ టైప్ అనేది ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఇప్పుడైతే ఏంటంటే చెప్తాను. అది చేయడం వల్ల మీ స్కిన్ టైప్ ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక జెంటల్ క్లెన్జర్ తో అయితే మీ ఫేస్ ని అయితే వాష్ చేసుకోండి. చేసుకున్నాక మీ ఫేస్ మీద ఏమీ అప్లై చేయకుండా ఒక గంట పాటు అలా వదిలేయండి. అసలు గంట పాటు ఏమీ అప్లై చేయకండి. గంట తర్వాత మీ ఫేస్ ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ స్కిన్ కాస్త కొంచెం గ్రీజీగా ఆయిలీగా అయితే మీది ఆయిల్ స్కిన్ అని అర్థం. అలా కాకుండా కొంచెం డల్ అయ్యి కొంచెం డ్రైగా కనిపిస్తే కనుక మీది డ్రై స్కిన్. కాకుండా బుగ్గల మీద ఓన్లీ డ్రైగా ఉండి ఫోర్ హెడ్ మీద ఇంకా నోస్ మీద అప్పర్ లిప్ మీద కొంచెం ఆయిలీగా గ్రీజీగా అనిపిస్తే మీది కాంబినేషన్ స్కిన్. అలా కాకుండా ఏది మామూలుగా నార్మల్ గా ఉంటే కనుక మీది నార్మల్ స్కిన్ అని అర్థం. అలా మీ స్కిన్ టైప్ అయితే మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ స్కిన్ కేర్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ వాష్. మనం ఫస్ట్ అయితే ఒక జెంటిల్ క్లెన్జర్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సింపుల్ ఫేస్ వాష్ అయితే వాడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను 2 years నుంచి వాడుతున్నాను. ఇదైతే బిగినర్ ఫ్రెండ్లీ, చాలా బాగా స్మూత్. మనం ఫేస్ వాష్ చేయగానే మన స్కిన్ అయితే స్మూత్ గా అయిపోద్ది. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి అయితే సూటబుల్ అనమాట. దీని కాస్ట్ కూడా 250 to 300 అలా ఉంటుంది. మనకి మోర్ దెన్ 3 months అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ స్కిన్ కేర్ వచ్చేసి టోనర్. ఇదైతే మనకి కంప్లీట్ ఆప్షనల్ అండి. మీ దగ్గర టోనర్ లేకపోతే రోజ్ వాటర్ కూడా వాడుకోవచ్చు. రోజ్ వాటర్ కూడా నేచురల్ టోనర్ కింద అయితే స్కిన్ మీద వర్క్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ లో అయితే నేను కూడా రోజ్ వాటర్ వాడేదాన్ని ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి. మీరు అయితే చూడొచ్చు, ఆల్మోస్ట్ అయిపోయింది. రీసెంట్ గానే నేను డాటిన్కి నుంచి అయితే చిన్నది టోనర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇది అయితే వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సో పెట్టేసుకుందాం. టోనర్ చూపిస్తాను. దీన్ని అయితే కాటన్ తో పెట్టుకోవాలండి. నా దగ్గర అయితే కాటన్ లేదు, ఇప్పుడు అయిపోయింది. సో నేను అయితే జాగ్రత్తగా చేతితో అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి. ఈ టోనర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది టైట్ అవుతుందండి. అందుకే టోనర్ అయితే యూజ్ చేస్తారు. ఓపెన్ పోర్స్ అవి అయితే మనకి రెడ్యూస్ అవుతాయి. సో దానికోసం అని అయితే టోనర్ అయితే పెట్టుకుంటారు. టోనర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది ఒక 30 seconds తీసుకుంటుంది డ్రై అవ్వడానికి. ఇంకా టోనర్ అయితే డ్రై అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మార్కెట్ లో అయితే చాలా మాయిశ్చరైజర్ ఉన్నాయి. సో మీ స్కిన్ టైప్ వచ్చేసి కాంబినేషన్ టు ఆయిలీ అయితే మీరు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే వాడాలి. అలా కాదు మీది నార్మల్ టు డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ అయితే వాడచ్చు. ఇక్కడ నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ అయితే 2 years నుంచి వాడుతున్నాను. ఇప్పుడు వరకు నేను వేరే దానికి స్విచ్ చేయందే లేదు, ఎందుకంటే ఇది నాకు అంత బాగా నచ్చింది. బిగినర్స్ ఫ్రెండ్లీ, ఇంకా మంచి తక్కువ బడ్జెట్ లో మనకి మంచి మాయిశ్చరైజర్ ఏదేమన్నా మార్కెట్ లో దొరుకుతుందంటే ఇదే అనమాట. నేనైతే దీన్ని అయితే ప్రిఫర్ చేస్తాను. సో దీన్ని అయితే రాసేసుకున్నాం మాయిశ్చరైజర్ ని. దీని వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మాయిశ్చర్ గా ఉండి ఎప్పుడు గ్లోయింగ్ గా ఉంటది అనమాట. చూడండి, కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ తీసుకుని మనం స్కిన్ కి అయితే రాసేసుకుందాం. సో మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది ఆరడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపల మనం ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. స్కిన్ కేర్ అనగానే అందరూ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. మనం తక్కువ బడ్జెట్ లో కూడా మంచి స్కిన్ కేర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని మీకు 1000 లో అయితే వచ్చేస్తాయి. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, మేము స్కిన్ కేర్ చేసుకున్నా సరే మాకు పింపుల్స్ వస్తున్నాయి, మా స్కిన్ బాగుండట్లేదని. సో మనం బయట నుంచి ఎంత కేర్ తీసుకుంటున్నామో మనకి లోపలికి పంపించే ఫుడ్ కూడా దాని మీద కూడా కేర్ చేయాలి. చాలా మంది జంక్ ఫుడ్ అయితే తింటారు. జంక్ ఫుడ్ మానేయండి అని మొత్తానికి నేను అన్ను. అప్పుడప్పుడు తినొచ్చు, కానీ కొంతమంది రెగ్యులర్ గా తింటారు. సో రెగ్యులర్ గా తినడం వల్ల కంపల్సరీ అయితే పింపుల్స్ అయితే వస్తాయి. వాటిని అయితే ఎవరు ఆపలేరు. ఇంకా మనం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అలాగే మనకి ఇంకా చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇప్పుడు బాడీకి యూజ్ చేసే టవల్ ని ఫేస్ మీద పెట్టకూడదు. అలా చిన్నవి పాటిస్తే మనకి స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది ఎప్పుడు. ఓకే, నా మాయిశ్చరైజర్ అయితే ఆరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. స్క్రీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు, కానీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడే రాసుకోవాలా అని. లేదండి, మనం ఇంట్లో ఉన్నా సరే, సీజన్ ఏదైనా సరే, రైనీ అయినా వింటర్ అయినా ఏదైనా సరే సన్ స్క్రీన్ అనేది రోజు మస్ట్ అండ్ షుడ్ అనమాట. దాన్ని అయితే అస్సలు స్కిప్ చేయకూడదు. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మన స్కిన్ అనేది త్వరగా ఏజింగ్ అవ్వకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల మన సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుంచి ఇంకా మనకి స్కిన్ కి అయ్యే డ్యామేజ్ అయితే చాలా వరకు సన్ స్క్రీన్ అయితే తగ్గిస్తుందండి. సో మీరు సన్ స్క్రీన్ అయితే అస్సలు స్కిప్ చేయకండి.
ఇక్కడ నేనైతే ఆక్వాలజికా సన్ స్క్రీన్ అయితే వాడుతున్నానండి. ఇంకా మార్కెట్ లో చాలా టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. కానీ మనం సన్ స్క్రీన్ తీసుకున్నప్పుడు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే SPF 30 కన్నా ఎక్కువ ఉండాలండి. ఇక్కడైతే ఆక్వాలజికా SPF 50 అనమాట. ఇంకా PA++ కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ PA++++ ఉందన్నమాట. సో నేను అందుకని ఆక్వాలజికా చూసుకో. అలాగే మనం కొన్ని సన్ స్క్రీన్ రాసుకుంటే ఫేస్ మీద వైట్ గా అయిపోద్ది. దాన్ని వైట్ కాస్ట్ అంటారు. సో మనం వైట్ కాస్ట్ లేనివి ఇంకా స్కిన్ లో ఈజీగా కలిసిపోయేవి అయితే తీసుకోవాలి. ఇదైతే చాలా బాగా స్కిన్ లోకి అయితే కలిసిపోద్దండి. చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా 2 ఫింగర్స్ రూల్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నేను చూడండి. ఇది మనకి ఈజీగా స్కిన్ లో అయితే కలిసిపోతుందండి. ఇంకా ఇది రాసుకున్నాక లైట్ గా గ్లో కూడా వస్తుంది. మనం ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేసినా ఫేస్ తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలండి. లేకపోతే ఫేస్ ఒక కలర్ లో నెక్ ఒక కలర్ లో కనిపిస్తుంది. చూడండి, సన్ స్క్రీన్ పెట్టుకున్నాక నా ఫేస్ కొంచెం ఆయిలీగా గ్లోగా ఉంది కదా. ఇది ఆయిల్నెస్ అయితే ఎక్కువసేపు ఉండదండి, వెంటనే పోతుంది. సో కానీ గ్లో అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్. మన ఫేస్ కి సన్ స్క్రీన్ అనేది ఎంత ఇంపార్టెంటో మన లిప్స్ కి కూడా సన్ స్క్రీన్ అనేది అంత ఇంపార్టెంట్. సో మనం లిప్ బామ్ తీసుకున్నప్పుడు మాక్సిమం అందులో SPF 30 ఉండేటట్టు కానీ 30 కన్నా ఎక్కువ ఉండేది కానీ ప్రిఫర్ చేయాలి. అలా కాదు మేము అంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటే హిమాలయ వాడచ్చు. చాలా మందికి ఏంటంటే లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. ఇంకా లిప్స్ మీద ఇలా పీల్స్ కింద వచ్చేస్తే వాళ్ళకైతే ఈ ధర్మాకో SPF 30 ఉన్నదైతే చాలా బెస్ట్ అనమాట. నేను ఇది ఆల్మోస్ట్ 3 months నుంచి వాడుతున్నాను. వింటర్ లో అయితే ఎక్కువ వాడేదాన్ని. అప్పుడు నా లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోయి సో నేను అప్పుడు వాడాను. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి, ఏమీ లేదు, మొత్తం వాడేసాను అనమాట. అంత బాగా నచ్చింది నాకు. లిప్స్ డ్రై లిప్స్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి చాలా మందికి లిప్స్ అనేవి బ్లాక్ గా ఉంటాయి. సో ఆ బ్లాక్నెస్ పోయి కొంచెం పింకిష్ గా మా లిప్స్ కనిపించాలి అనుకునే వాళ్ళకైతే విష్కేర్ నుంచి అయితే తీసుకున్నానండి. ఇందులో SPF 50 ఉంటుంది. ఇంకా ఇది సెరమైడ్ బేస్ మాట. ఇంకా మనకి రాసుకున్నాక టింటెడ్ కలర్ అయితే పింకిష్ కలర్ లో అయితే వస్తుంది. ఇందులో కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల మన లిప్స్ బ్లాక్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. చూపిస్తాను. ఇది రాసుకుంటే లిప్స్టిక్ కూడా అవసరం లేదండి, అంత మంచి కలర్ అయితే వస్తుంది. టింటెడ్ కలర్ అయితే వస్తుంది. చూడండి, ఇలా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. చూడండి, పింకిష్ షేడ్ లో వచ్చినాయి కదా. సో నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపించిన స్కిన్ కేర్ బిగినర్స్ కి ఇంకా టీనేజర్స్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకైతే సూటబుల్ అవుతాయి అనమాట. సో మీరు వీటిలో ఏదైనా కొనుక్కోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా నేను వాడచ్చు అనమాట. మీ స్కిన్ అనేది హెల్దీగా న్యాచురల్ గా గ్లోయింగ్ అవ్వాలనుకోండి ఇప్పుడు నేను చెప్పిన స్కిన్ కేర్ రొటీన్ అనేది రోజు మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి. ఏ ప్రోడక్ట్ మిమ్మల్ని 7 days లో వైట్ గా అయితే మార్చేయదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మన స్కిన్ కి అనేది కొంచెం కేర్ అందిస్తే ఖచ్చితంగా మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయింగ్ గా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతుంటే మన స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్ గా ఉంటుంది. అంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఫేస్ మాస్క్ వేసుకోవడం అలాంటివన్నీ చేస్తే మన స్కిన్ అనేది న్యాచురల్ గా గ్లోయింగ్ గా ఉంటుందండి. మనం వేరే అదర్ ప్రొడక్ట్స్ అయితే ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం ఈ స్కిన్ కేర్ రొటీన్ లో సీరమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇప్పుడైతే చూపించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లమ్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సీరమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. కొంతమంది స్కిన్ డ్రై గా ఉండొచ్చు, కొంతమందికి అయితే డార్క్ స్పాట్స్ ఉండొచ్చు, పిగ్మెంటేషన్ ఉండొచ్చు. అలా ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సీరమ్స్ అయితే వాడాలి. సో మీకు ఏమైనా సీరం అవసరం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం సీరం వాడాలి అని ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ హెల్దీ. బై బాయ్.